జనాభా లెక్కలకు వచ్చిన రాకూడదు ఇంట్లోకి. ఎవరు మీరు? ఏం చేస్తా? మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాను? ఒకసారి కాల్ది బట్టలు గిట్టలు ఏం లేవు. ఎవరామే? నీ వైఫా? వైఫ్. స్టేషన్ ఏంటి? ఎవరు మీరు? ఈమె నీ పెళ్ళాం. కెమెరా దీని మొగుడు ఈడు. బట్టలు వేసుకో, బట్టలు వేసుకో. మొగుడేంటి? అన్న ఆగన్న, అన్న ఆగన్న, అన్న ఆగన్న, అమ్మా ఈ ఆపు ఫస్ట్ ఆగన్న. సంపాలు పెడుతుంది. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి పోతుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీసులు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇది సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉంది ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. ఇప్పటిదాకా వచ్చానంటే నువ్వు వీడియో తీయలేదా? చిన్నాలు ఉంటే వీడియో తీయని చెప్పిరా నీకు. ఇట్లా రెస్పాన్సిబిలిటీ ఉంటే నీకు నీ దొరకదు నాన్న. ఈ నలుగురికి మొత్తం వీడియో తీసేది ఉంటే ఏమవుతుంది నీకు? చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడన్నా వీడియో ఎవరండి మీరు? అన్న మేము జనాభా లెక్కలకు వచ్చినాము. ఒకసారి ఇంట్లోకి రావచ్చా? జనాభా లెక్కలకు వచ్చినాము. రాకూడదు ఇంట్లోకి. ఎవరు మీరు? జనాభా లెక్కలకు వచ్చిన ఏం చేస్తారు మీరు? ఏం చేస్తా? మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాను? ఒకసారి కాల్ది బట్టలు గిట్టలు ఏం లేవు. ఎవరామే? నీ వైఫా? వైఫ్. మీరెవరు? ఆమె నేను నిజంగా మీ భర్తనమ్మా? అసలు నేను ఎవరు? అసలు సిగ్గుందా బట్టలు లేకుండా ఎవరు నువ్వు అని అడుగుతున్నావు? ఎందుకు వచ్చారు? మా ఆవిడ నీ పెళ్ళామా? నీ పెళ్ళామా? నిజంగా నీ భార్య. దీని బట్టలే లేవు చూడు ఒకసారి. అసలు ఎవరండి మీరు? కెమెరా పెడతారు. ఎవరు ఒకసారి చూడు. ఎందుకు నొక్కుతున్నావు? ఫస్ట్ ఎందుకు నొక్కుతున్నావు? నేను పోలీస్ని. ఆగు ఆగు. ఏంది నా భార్య ఫోటో తీస్తాను? ఫస్ట్ చేతులు చేతులు బయటికి పోదా? చేతులు బయటికి పోదా? సరే బయటికి పోదాం. ఆగు ముందు బయటికి కెమెరా బయటికి పోదామా? కెమెరా. నేను ఇప్పుడు ఇద్దరిని స్టేషన్లో కూర్చోడు అని రమ్మన్నా అన్నని. స్టేషన్ ఏంటి? స్టేషన్ ఏంటి? ఎవరు మీరు? స్టేషన్ ఏంటి? ఎవరు మీరు? ఈమె నీ పెళ్ళాం. కెమెరా కెమెరా పెట్టా. కొట్టండి కొట్టండి నోరు మాట్లాడుతున్నావు. బట్టలు ఆగు ఫస్ట్ బట్టలు వేసుకోండి. మీరు బట్టలు వేసుకో. ఆగు. ఈమెకు బట్టలు లేవు. ఫస్ట్ మీరెవరు చెప్పండి. నేను పోలీస్ని. పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతా. పెద్దవా గట్టిగా మాట్లాడు. దీని మొగుడు ఈడు. బట్టలు వేసుకో. బట్టలు వేసుకో. మొగుడేంటి? నువ్వెవరు అసలు? బట్టలు వేసుకో. ఫాల్తుముండా బట్టలు వేసుకో ఫస్ట్. నా ఇష్టం అంట. మొగుడున్నాడు చెప్పలేదే. మొగుడు ఆగు నీకు అన్ని క్లారిటీలు ఇస్తాను. ఫస్ట్ నువ్వు బట్టలు వేసుకో. బట్టలు వేసుకోను ఫస్ట్. ఆగు. స్టేషన్ కోదమా? మూసుకొని కొద్దిగా బట్టలు వేసుకున్నావు.
బయటికి పోను ఐడి కార్డు చూపించు. చూపిస్తా. ఆగాగను వేసుకో, బట్టలు వేసుకో, బట్టలు వేసుకో. ఇక్కడ రండి అందరు, అక్కడ మళ్ళీ ఈ బట్టలు చూడు ఒకసారి. మీ అందరికి పెడతా నేను. బట్టలు వేసుకో, బట్టలు వేసుకో. అక్కడ మరి ఇక్కడ అన్న, ఇక్కడ మరి ఇక్కడ అన్న, ఇక్కడ రామాట వారు బట్టలు ఏంటో మరి ఫోటో తీసుకో. అది పెళ్ళం అది పెళ్ళం అన్న. ఆగన్న అన్న, ఆగన్న అన్న, ఆగన్న అమ్మ. ఈ ఆపు ఫస్ట్ ఆగన్న. నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగన్న, కొద్దిసేపు ఆగ. నీకన్నా ఎక్కువ గొప్ప మాకు కూడా ఆగన్న, ఆగన్న. నీకేందో అర్థమైతే లేదా? బట్టలు వేసుకో, ఫస్ట్ బట్టలు వేసుకున్నావు, బట్టలు వేసుకో. చెప్పింది ఫస్ట్ బట్టలు వేసుకున్నావు. చంపుతాము. వద్దు, ఆగన్న, ఆగన్న, ఫస్ట్ ఆగన్న, ఆగన్న. చంపాలి మేడం. చెప్తేనే పట్టుకున్నా, ఇది పట్టుకో అన్న. ఆగు అన్న, ఆగండి, ఆగు. పెట్టుకొని పెద్ద చెప్పింది ఇంటి మేము వెళ్ళిపోతాం. ఆగన్నా, ఆగండి, ఆగన్నా. మా మీద నమ్మకంతో వచ్చినప్పుడు ఆగన్నా అన్న. నీకు ఏది నిజమో ఏది అవుతామో నేను క్లారిటీ ఇస్తాను. సరిసేపా సరే చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు మా మీద నమ్మకంతో వచ్చినప్పుడు మీరు డిపార్ట్మెంట్ కాబట్టి మీ మాట వింటాం. ఇది బనీ బనీ నాదే. సిగ్గులేదా ఏమన్నా నీకు? పెళ్ళ ఇద్దరు పిల్లలు నుండి ఏంది? నాదే, నీ బని నేర్చుకునేది ఎవరు అనేసి. ఇది ఎవరిలో నా మీద నమ్మకం. నీకు దండం పెడతా ఆగన్నా. చంపేస్తాను, చంపేస్తాను. మీ కొట్టుకొని ఏంది మా మీద నొక్కుతారు అన్నా. నీకు నిజం ఏదో డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి మీ మాట వింటాను. నీకు ఒక్క మాట నాకు తెలియదు. నిజం నేను చెప్తా, కొద్దిగా ఓపిక అన్నా. మొగుడున్నాడని నాకు తెలియదు. ఈ పక్కనే మాకు రిలేటివ్స్ ఉంటారు. ఏమన్నా రచ్చయిందనుకో మీకు ఇవన్నీ ఎందుకని మమ్మల్ని తిడతారు. మూసుకొని కొద్దిసేపు లేదా మేము దెంగేస్తాం కానీ కొక్క సౌండ్. నేను చెప్పేదాకా ఫస్ట్ నేను ఊరుకోనన్నా. నువ్వు నీ బాధ కరెక్టే, నువ్వు ఆగన్నా, ఆగన్నా. ఆయన సంధానించారు. కొద్దిసేపు ఆగన్నా, మీకు దండం పెడతా. మాత్రం నమ్మకంతో ఆగన్నా. వచ్చి నీ పిల్లలు మాట్లాడినా అన్నా. నీ సిగ్గుందా ఏముందా? ఇద్దరు మొగులు చచ్చిపోతారు. ఇంకేమని చెప్పినావు? ఏమని చెప్పిందా? చెప్పింది. ఇంకేం చెప్పింది? నాకు మొగుడు లేరు, నాకు ఎవరు లేరు, నువ్వే దిక్కు. ఎన్ని రోజులు జరుగుతుంది మీ వ్యాపారం? 2 ఏళ్ళ జరుగుతుంది. 2 సంవత్సరాలు జరుగుతుంది. చెప్పినా మీకు భర్త ఉండండి నాడు ఉందని చెప్పిన అబద్ధాలు చెప్తా. చెప్పలేదు పొద్దున సాయంత్రం చెప్పలేదా? చెప్పలేదా? నువ్వు చెప్పావా? చెప్పలేదు చెప్పు. చెప్పావు నువ్వు నాకు ఎప్పుడు అన్న నువ్వు ఆగు, నువ్వు ఆగు అన్న. ఫస్ట్ నువ్వు పక్క జరు, నువ్వు ఆగు. నువ్వు బయట నీకు బయట ఉండు. మేము పిలిచేదాకా నువ్వు లోపలికి రా. సరే నాతో కాదు, నాతో నేను మాట్లాడి వెళ్ళిపోతా. నేను పిలిచేదాకా నువ్వు బయటకు నువ్వు బయట ఉండు. నేను ఆగు, ఇక్కడనే ఉండు. నేను పిలిచేదాకా ఆడికి జరిగినావు అనుకున్నా నీ పిల్లల మీద ఒట్టు. ఆడికి కాలు తీసి కాలేసి నేను చెప్పేదాకా నువ్వు వేసినావు నీ పిల్లల మీద అన్న.
నువ్వు ఏ దేవుని నమ్ముతావో ఆ దేవుని మీద ఒట్టు. నేను చెప్పేదాకా నేను మాట్లాడేదాకా మీరు చెప్పారు కాబట్టి నిజం చెప్పు. ఈయనకి ఏమని చెప్పు, నిజం చెప్తే నేను ఈడికి మూసుకొని సప్లా కోతా. నా భర్త ఉండడని చెప్పాను. పొద్దున్న వెళ్తాడు కదా, సాయంత్రం వస్తాడు కదా అని చెప్పాడు. నీకు పెళ్ళి ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు. మనమరాలు మనమల్లు ఉన్నారు. నీ ఏజ్ ఎంత? 55. ఎన్ని సంవత్సరాల నుంచి రంకు అన్న ప్లీజ్ ప్లీజ్ నీకు కూడా ఛాన్స్ ఇస్తాను. 2 సంవత్సరాలు. నీకు సిగ్గు అనిపిస్తలేదా? రేపన్నాడు నీ అల్లుడు నీ అమ్మాయి ఒక్కొంతో మండుకుంది లంజరాన, నువ్వెంతమందితో మండుకున్నావు? నీ పిల్లలను విడిచిపెట్టి నేను కూరగాయలకి వెళ్ళినా అనుమానించేవాడు. అన్న నీకేం చెప్పినా అన్న? కూరగాయలకి వెళ్ళి అనుమానించేవాడు. అని పట్టుకో. నాకు ఫ్రెండ్స్ అరే అని పట్టుకోండి. ఫ్రెండ్స్ కలుస్తారు, మాట్లాడతాను. బంధువులు కనబడతారు, మాట్లాడతాను. ఇంటికి వస్తే లేట్ అవుతుంది, అనుమానిస్తాడు, కొడతాడు, తిడతాడు. సరే అమ్మా, నీకు అనుమానిస్తే డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వాలి. లేదు మనోళ్ళు ఆడోళ్ళం ఉన్నాం కదా, మనం పత్తిత్తనం కదా, మనోళ్ళ కోసం పోయి మనం పోయి మహిళా మండలంలో కేసు పెట్టాలి. నీ మొగుడు అట్లా నువ్వు పత్తిత్తవై అనుమానిస్తే వాడు కూడా ఒకదాన్ని పెట్టుకున్నాడు ఆ కంపెనీలో, ఆ హోటల్లో. వాడు ఒళ్ళు పెట్టుకున్నాడు పక్క. అన్న ప్లీజ్ అన్న నీ కాలు నేను చంపుతా నీకు పెళ్ళైన అన్న జర్రాగు ఈ నేను పట్టుకోమని చెప్తున్నా. మీకు నేను పట్టుకోలేదు అన్ని మూసుకొని అన్ని పట్టుకోరు. నువ్వు నీకు సిగ్గుశరం లేదా ఏమన్నా? అన్న నీకు సిగ్గుశరం లేదా ఏమన్నా? ఎందుకు ఈ ముండని ఇట్లా నుంచో ఇక్కడ రక్క. అన్న నిజం చెప్పు, నువ్వు ఏ దేవుని నమ్ముతావు? నేను ఏ దేవుని నమ్మవు. సరే నీకు ఎవరన్నా నీ అమ్మ నాన్న బతుకురా? చనిపోయారు. సరే నువ్వు మనిషివి, నీకు పిల్లలు పెళ్ళాము ఎవరు లేరు? అన్న తమ్ముళ్ళు అనాదు. సరే అదంతా పక్కన పెట్టన్నా. నీ మనసాక్షితో చెప్పాను, నిజం చెప్పు. ఆమె నీకేం చెప్పింది? ఎవరు లేరు, నాకు నువ్వే తోడు, నీ అంతా ఏదైనా నువ్వేనా, నాకు ఎవరు లేరు అని చెప్తున్నాను. ఎవరు లేరు చంపేస్తుంది. పెద్ద లొల్లి చేసినాక పక్కన వాళ్ళు అందరూ వస్తారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఏరియాలో. మొత్తం పలగొడతాను నేను, మూసుకొని ఆగన్నప్పుడు ఆగు. మీరు ఆగమన్నప్పుడు సరే అన్న. ఇప్పుడు నీకు ఏమని చెప్పింది? ఎవరు లేరని చెప్పి మీరే, అందుకని మీరు ప్రొసీడ్ అయ్యి. ఇప్పుడు నేను ఒక చెప్తాను, ఈమెకు మొగుడు ఉండు. ఆగన్న మొగుడు ఉండు. ఇప్పుడు తెలుసు నీకు, నీకు పరిచయం చేశాను కదా. నా భర్తను పరిచయం చేశాను. ఈవెన్ పట్టుకో. భర్తను పరిచయం చేశాను. ఆగు. ఆమెకు పెళ్ళయి 2 ఆడపిల్లలు, పెద్ద ఆమెకు 2 ఆడపిల్లలు, చిన్న కూతురికి ఒక బాబు ఒక పాపు, 4 మనమరాలు మనమల్లు. ఆమెకు ఒక మనమడు, 3 మనమరాలు. కొత్త దౌడలు పోలీసు వాళ్ళు నువ్వు ఎక్కువ మాటలు ఒక స్టేషన్లో గుసబెట్టి ప్రాస్టిట్యూషన్ కేసు కింద స్టేషన్లో గుసబెడతా, కాపురాలు ఖరాబ్ చేస్తున్నావు అని. చూస్తున్నారు మేడం, నా తప్పలేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్తే మేడం. ఆమె మొగుడు ఏమంటుండంటే ఆమె నన్ను చంపేస్తే నేను నన్ను చంపేస్తా. నీకు పెండ్లం ఉండి ఇంకొకరి దగ్గర వండుకుంటే ఇట్లా రెడ్ హ్యాండెడ్కు దొరికితే ఏం చేస్తాం? అది మంచి పద్ధతి కాదని చెప్తాను. ఇప్పుడు చెప్తావు మంచి పద్ధతి కాదని? క్షమించండి మేడం, నేను ఉన్నారు అన్న సంగతి నాకు తెలీదు. అది అన్ని అబద్ధాలు చెప్పింది. మీరే ఏదో న్యాయం చేయండి. ఈ పత్రిక మాటలు ఏమో పెళ్లి చేసుకున్నావు మరి ఏంటి అవి బొట్టు గాజులు అవన్నీ వెనకాల దీనియే కావచ్చు. అంటే ఆమె మొగుడు ఉందని చెప్పిందా, చచ్చిపోయిందా అని చెప్పిందా, పారిపోయిందా అని చెప్పింది? ఏం చెప్పింది ఆమె నీకు? మొగుడు లేడని చెప్పింది. ఏమని చెయ్యిందంటే మొగుడు? అది అంటే మొగుడు లేడు, నాకు ఎవరు తోడలేరు, నువ్వే అంతా అని చెప్పాను. సరే అన్న, ఇప్పుడు రా అన్న. ఇప్పుడు నీ పెళ్ళాన్ని అడగన్నా. నువ్వు ఈమెకు మొగుడు లేడని చెప్పిందంట ఆయనకు, మరి ఏందో అడుగు నీ పెళ్ళ. ఇప్పుడు అడగన్నా. నా పడుతుంది. మన ఓన్ దగ్గర ఉన్నావే. నేను చెప్పాను వాడికి, చూపించండి పరిచయం చేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఫ్రెండ్ అని చెప్పాను కదా.
మార్కెట్కి వెళ్తే లేట్ వస్తున్నావు అంటే ఫ్రెండ్స్ కలుస్తారు మాట్లాడుతుంది కొట్టుకొని ఒక సంప నొక్కొద్దని వాళ్ళతో ఉండాలి. ఆగునన్నా ఇప్పుడు ఏం చేద్దామంటావు అన్న? నాకు వద్దు మేడం ఇది ఎటన్నా సాగు. నీ పిల్లల దగ్గరకు పోయి మా అమ్మ మీ నీ అత్తమ్మ మీది నీ పెండ్ల మీది అని చెప్పి మీ పిల్లల కడ పోయి చెప్తారు. సిగ్గుందా ఏమన్నా నీకు 2 ఆడపిల్లలు, రేపు నాడు వాళ్ళ భవిష్యత్తు ఆమె ఏమవుతుంది నీ సుఖానికి నువ్వు కోరుకున్నావు. అవన్నీ తీయకన్నా, అవన్నీ తీయకాదు. నీకు సిగ్గు లేదా? ఇంకా చెయ్యెత్తకని మాట్లాడుతున్నావు పత్తితలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? పెద్ద మనిషి ఆమెకు మొగుడు ఉండు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లి చేసుకురా లేదా? పెళ్లి చేసుకురా లేదా? ఆడలే స్టిక్కర్లు టిక్లీలు సరే ఎప్పుడు చేసుకుందాం అనుకున్నామని పెళ్ళి? కొన్ని రోజులు ఇట్లే మంచిగా సహజీవనం చేసుకుందాం అనుకున్నావా? ఈడు ఎంతమంది ఉంటారు? నువ్వు ఒక్కడు. మరి ఆమె పొద్దంతా నీతోనే ఉంటుందా? అంటే మధ్యాహ్నం ఇంట్లో ఏడిపోతున్నా పెళ్లి చేసుకుంటాను. నువ్వు మూసుకున్నావు. నువ్వు బాగు చేసింది పని కాకుండా పెద్ద మాట్లాడుతుందేమో బోపు ముక్కుందానా ఫాల్తుండా. నీకు అర్థమైతే లేదు నాకు. కాదన్నా నువ్వు ఇప్పుడు ఏమైనా పెళ్లి చేసుకుందాం అనుకోలే, అదంతా పక్కన పెట్టు. ఆమె పొద్దుగా వచ్చి పొద్దు మీద దాకా నీ దగ్గర ఉంటా. నైట్ ఏడిపోతున్నావు అని అడగలేవామని? అంటే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్తా. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటా అని చెప్పిందా? దీని మొగుడు చచ్చిపోయినా అని చెప్పినా లేచిపోయినా అని చెప్పిందా? అంటే లేడు అని చెప్పింది. లేదని చెప్పింది. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటా, అమ్మోళ్ళ ఇంట్లోకైనా వస్తే నేను శుద్ధ పూసా అని. మీరు ఎలా చెప్తే అలా అంటే మనకి ఎప్పుడు చేయను ఇలాంటి తప్పులు. ఇంకొకసారి నువ్వు ఆమె జోలికి వచ్చినావు అనుకో, వాళ్ళ పిల్లలు నాకేమొద్దు, నాకెందుకు మొక్కుతున్నావు అని మొక్కు. నా ఎందుకు మొక్కుతున్నావు? సారీ భయనా ఏంద్రా సారీ భయ అంటావు? ఏం చేసినావురా? ఎంత తప్పు చేసినావు? నువ్వు సారీ భయ అంటున్నావు. పట్టుకోమని అది పెళ్ళం లేదు, ఏం లేనం లేదా? నా అన్నది ఎవరు లేడు, ఆడది తప్పు కాదా నా ఏం లేదని చెప్పి ఉండదు. ఇది పెళ్లి చేసుకుంటాను నమ్మొచ్చింది చూడు. నిన్ను నీ పిల్లని ఇష్టపెట్టి ఈయన పెళ్లి చేసుకుందామని వచ్చింది. పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఊర్లో ఉన్నారని చెప్పాడు. నీ బోకు ముఖం దానా వాడిని చూసి అర్థమైతే లేదా? నువ్వేం చెప్పలేవని అబద్ధం చెప్తున్నా అన్న. ఈమె నాకు పెళ్లి కాలేదు కాదన్న, ఈమె పెళ్లి కాలేదు అన్నట్టు నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? చూపి చూపండి, ఓపెన్ చేయండి అన్న. అది ఇట్లా ఇస్తే నేనేమి ఓపెన్ చేయాలి? ఎక్కలేదు. వాట్సాప్లో ఉంటా. దయచేసి ఇక్కడంతా తెలిసిన వాళ్ళు పరుగు పోయింది. మీరు అట్లా కెమెరా పెళ్లి కాలేదని నువ్వు చెప్పలేవు నాకు. కెమెరా ఆఫీస్ ఈ ఫోన్ తీసుకో అన్న. ఈ ఫోన్ మాకు కావాలి అంటే వాయిస్ రికార్డ్ అవన్నీ మాకు పంపించాలి. సరే పంపిస్తావు కదా? పంపిస్తా. సరే నువ్వు చెప్పలేవా? పరుగు పోయింది మేడం. చెప్పలేవా పెళ్లి కాలేదు అని వాయిస్ రికార్డ్ ఆయన దగ్గర ఉంది, నువ్వు చెప్పినావా లేదా? పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటున్నాను. ఆయన రమ్మని అలా పెళ్లి చేసుకుంటాను కదా, పెళ్లి చేసుకుంటాను కదా, నువ్వు చెయ్యదు. పెళ్లి చేసుకుంటాను కదా, పెళ్లి చేసుకుంటున్నాడు, చేసుకుంటాను నమ్మించాడు. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళకి పెళ్లి చేసి పంపించండి మేడం. పంపారా? చేసుకుంటావా అన్నీ? ఏదో చేసుకుని నువ్వు చేసుకో అన్న. నువ్వేమి చేసుకుని పెళ్ళం ఉందని ముంగడికి రాను, ముంగడికి జరుగు పత్తిస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఆయనకు వద్దంట. ఆయన వాళ్ళ పిల్లలకు వాళ్ళ మొగుడికి నువ్వు అన్యాయం చేసినావు. వాళ్ళ పాపము నీకు చేసిన తప్పు చాలకుండా పెద్ద నేగుడు రాత్రైతే కాలుతుముండా నాతో తిన్నది అంతే కాకుండా మళ్ళీ పండుకుని మళ్ళీ దీనికి వెళ్ళిపెట్టు. నా సంసారం నా పిల్లలు అంతేనా? నువ్వన్నా నువ్వు బయటికి నువ్వు బయటకు నువ్వు
మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోతున్నావు? తప్పైపోయింది. పిల్లలు ఉన్నారు కదా, ఎవరిని పిల్లలు ఉన్నారు కదా, ప్లీజ్ అండి. పిల్లలు ఉన్నారు, పిల్లలు తెలిస్తే బాగుండదు మేడం. ఇక్కడ పట్టుకోండి మేడం. మాట్లాడనా మేము? పిల్లలు ఉన్నారు కదా, ఏం మాటలు లేవు మేడం. లేవా? పిల్లలు అల్లుళ్ళు ఉన్నారు, మాటలు కూతుర్లు ఉన్నారు, ఎవరు లేదు మేడం. చెప్పు. పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. పరుగు పోతుంది ఈ కాలు మొత్తం. ఒకసారి క్షమించండి, ఒకసారి క్షమించండి. ఏం చేద్దామంటూ? ఆ పిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, కూతురు ఏముందా నీకు? సిగ్గు లేదా? తప్పైపోయింది. నేను ఏమంటారు? ఇక్కడ నువ్వు ఇక్కడ ఫస్ట్ నువ్వు ఆయన ముట్టుకో. సిగ్గు లేదా ఏముండా? నువ్వు వచ్చి ఇంతో కాపురం చేసుకుంటా. నేను అమ్మని నాకు అన్ని మోసం చేసి మోసం మాటలు చెప్పి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటావు? చేసుకో. వద్దు నాకు వాడు, నాకు చాలా మాయ మాట చెప్పాడు. ఇంటికి తీసుకో, కుక్కని కొట్టినట్టు కొట్టు. దీనికి ఎట్లున్నానంటే అమ్మో ఇంకొకరిని చూస్తే నా మూడు మళ్ళీ కారం పెట్టి కొడతాడేమో అన్నట్టు కొట్టు. నేను చెప్తున్నా కొత్త మళ్ళీ ఎట్లా చేయకుండా మళ్ళీ చేయకుండా ఉంటే కాదు, ఇంట్లో కెమెరాలో పెట్టి ఈ మేడికి పోయినా ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ఇచ్చి పంపి. మేము ఒక బ్యాగ్ కెమెరా ఇస్తాం, హ్యాండ్ బ్యాగ్ కెమెరా. అది ఎప్పుడు ఈమె వెంబడి ఉంటాటే చూడు. ఈ మేడి కోనికి లేదు, ఇక ఇంట్లోనే సావాలి. పోతే బిడ్డ దగ్గరికి ఆ దగ్గర నువ్వే దించుకోవాలి, నువ్వే దించి రావాలి. నువ్వేదో రెస్టారెంట్లో చేస్తున్నావు కదా, ఆడ పని పెట్టుకో. ఇదే సత్యంగా రాను. నేను ఈ తప్పు ఎందుకు చేసిన రాను. చేయండి మేడం, 2 రోజులు టైం. సరే ఆలోచించుకున్నా. 2 రోజులు ఏమైనా బయటికి వెళ్ళకూడదు, ఇంట్లో ఉంచుకో. ఆలోచించు. ఇలాంటి ముండలు బయటకు రంగు ఇంకొక జీవితం నాశనం. ఇంట్లో ఉండే నరకం మీద చూడాలి. నేను చేసిన సిగ్గుది అది ఇది నాకేం చెప్తే నాకేం వస్తుందమ్మా బొచ్చు. నువ్వు నా ఈ సపాసా అన్న మళ్ళీ చెప్తున్నా, నీది ఆమె ఒక్క వాయిస్ రికార్డుని నిన్ను స్టేషన్ దాకా నేను తీసుకోవలేదు. ఇక్కడ రండి. నేను ఒక్క వాయిస్ రికార్డుని నేను స్టేషన్ దాకా తీసుకోవతలేను. చెప్పేది నేను. ఇంకొకసారి ఆమె జోలికి కానీ ఆమె మాటని ఏదైనా నీ నోట్లకే నిన్న ఆమె నిన్ను కలిసిన ఫస్ట్ నిన్నే స్టేషన్లో వేస్తాను. తప్ప ఆమె దిక్కుంటుంది కాబట్టి నోరు మూసుకొని పోతున్నా, సరేనా? ఇంకొకసారి ఆమెను గలవాలి, బట్టలు కూడా తీసుకొస్తాను. ఇంకొకరిని పెళ్ళని తెచ్చుకొని ఆమె ఏజ్ ఏందిరా? ఏజ్ కూడా నీకు అనిపించలేదా? ఇదేంది, ఇంట్లో ఉండుడేంది, మూడెందుకు లేడు, ఇవన్నీ ఆలోచించలేవా? వచ్చింది, చేసినాం, పంపించినాం, ఇదేనా? ఇప్పుడే ఇదే పాన్ మీద స్టేషన్ తీసుకున్నాకో మీ ఇద్దరిని ఎట్లా కొడతారు తెలుసా? కారం పెట్టి కూడా కొడతారు మిమ్మల్ని. వాళ్ళతో పాటు మొగుని సిచ్యువేషన్లు ఉంటే నా పిల్లం ఇంకొక వండుకుందాను రేపు నాడు వాడు కాపురం ఎట్లా చేస్తారు, ఎట్లా చేస్తారు ఆమె? ముందు సిగ్గు లేదా ఏమన్నా? నువ్వు సాగు ఏమన్నా తాగి నా పిల్లలు చచ్చిపోయిందని ఆయన దజ్జాగా ఉంటాడు. ఆయన పిల్లలు కూడా ఇలాంటివి చేసేటి ఏంటి? నీతో మాట్లాడాలంటే అన్నా 2 రోజులు చూస్తున్నాగా చూడు, ఆలోచించుకొని వదిలేతే పెట్టకు. ఎట్లా చేస్తా, కొడతావా తిడతావా, ఎట్లా కంట్రోల్ పెట్టుకోవడం నీ ఇష్టం అన్నా.